2 రోజులు అయింది చెట్లకు నీళ్ళు పట్టి. ఏం కూర్చోనండు ఒక గమ్ముగా. నీళ్ళు పట్టాలి డమ్ము కడిగి ఇప్పుడు. నీళ్ళు పట్టాలా? ఎండిపోతుంది డమ్ము నీళ్ళు లేక. వారం రోజుల నుంచి లేకపోయినా మాట్లాడదానికి కూడా శక్తి లేదు. వీడియో తీసి ఆయనకైతే గుడ్లు అయితే పులి వేసాను, గుడ్లు అయితే తీయాలి ఇప్పుడు. నాకు బాగా లేకపోయినా అదే అన్న పులిమేళకి ఆరిపోయినాయా? చొక్కా తీసినా పడిపోయినా చొక్కా తీసా. అవునా? సొక్కాలో డబ్బులు సొక్కాతోటి పులిమేసిన నేను చూడలా. అవి ఉండయిపోంటాయి, పనికి వస్తాయా డబ్బులా? చూసా చూస్తున్నా అవి నలిగిపోయేసింది. దాంట్లోనే అది ఇందాక పడిపోయింది కింద. నువ్వు నిద్రపోతుంటే అప్పుడు నేను అటు వచ్చేలా కింద పడిపోయింది. అవునా? తీసాకు వాడు పెట్టుండ టెంపరేచర్ కింద పెట్టుండ సతరంగా వస్తే నేను ముడతలు అయిపోయిన పాట. డబ్బులు ఉంటాయని అసలు నేను అనుకోవాలి. దీంట్లో మామూలుగా బుల్లి వేస్తుంటే నువ్వు ఎప్పుడు పెట్టుకోండావు నేను చూడకపోతే. మన నాష్టాకి పోయి 50 రూపాయలు కాగితం ఎత్తుకోపోయి అట్టే ఉండిందా? దాని కింద పెట్టుండా చూడు. కనిపిలే? ముడతలుగా అయిపోయినాయా? ముడతలుగా అసలు చూడలే, నేను ఎప్పుడు చూడను అసలు జేబులు. అసలు ఉండవు కదా జేబులు, అందుకని చూడను నేను. అందుకనే నేను నాకు బాగాలేని కాడి అన్నీ మర్చిపోతా ఉంటున్నాయి. మతి మరిపోయిపోతా ఉంది ఏడ ఆరోగ్యం వల్ల. సాయంకాలం పూట పనులు అన్నమాట. సాయంకాలం పూట ఏమైనా పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి పనులు ఉదయాన్నే తీరిక ఉండదు. ఉదయాన్నే గొడ్లు తుక్కోను. సందాల పూట పనులు అన్నమాట. నీళ్ళు పట్టుకోవటం, గుడ్లు ఆరే మడతేసుకొని పెట్టుకోవటం, చిమ్ముకోవటం. చెట్లకి నీళ్ళు పట్టాలా? పట్టాలి. 2 రోజులు అయింది చెట్లకు నీళ్ళు పట్టి. నీళ్ళు పట్టేస్తే పని అయిపోతుంది. ఎన్నప్పుడు సరదాలంట. చెట్ల పిల్ల అయిపోయినాయి. అన్నీ బాగా మడతేసి పెట్టారు గుడ్లన్నీ. ఏడ హాస్పిటల్కి తిరగని సరిపోతున్నాయి. నేను ఇవన్నీ సర్దుకునేది. పద నుంచి అట్టే పెట్టింది వదిలిన ఆరతాయని. ఇడ్లీ పాత్ర. అవును, ఇడ్లీ పెట్టవు కూడా. ఇడ్లీ మర్చిపోయినట్టుగా. మర్చిపోవాలా, కలిపి పెట్టేస్తుండ పిండి. పిండి కలిపి పెట్టేస్తుందా? నేను పాత్ర సాగు తీసి గుర్తొచ్చిందా? పెడతావా పెట్టాలా? పాత్ర సాగు తీసి ఇడ్లీ గుర్తొచ్చింది. సందాలు రెడీ చేసేవా చేయలేదనా? అన్నీ ఒకసారి ఎత్తుకుంటా. మామూలన్నీ సర్దేసిన సౌండ్ చిన్నగా పిండి పిండి కూడా రెడీ చేసేసే సందాలకి. ఆ గిడ్డి ఎంత పెరిగినా వస్తానే ఉంటుంది.
నీళ్ళు మొత్తం బాగా వచ్చేస్తుండే. లోపల పట్టేసిన గుడ్డ పట్టకపోతే పైపులో కాచి నీళ్ళు బాగుంటాయి అలా. మూడు మొగ్గలు పూసింది. చిన్న చెట్టు అయిపోయింది. ఉండిపోయిందా? దాని ఇక్కడ బూజు దుమ్ము పట్టుకోండి, పట్టు నీళ్ళు. పవర్ ప్లాంట్లో బూడిదంతా పడిపోతుంది వచ్చి. ఆనగదు మట్టి. ఇసుక నేల అయిపోయినా. ఇసుక నేల అంటే అంతకుముందు తావట ఇసుక తోలిందే, అందువల్ల మామూలు మట్టి అయితే అణిగిపోతుంది. పైపు పెట్టేసి నీళ్ళని పోతా ఉన్నాడా? ఊడిపోయిందా? చెట్టుకి నీళ్ళు బాగా పట్టాల. కింద ఎగురులు వస్తున్నట్టుంది, పైపులో నీళ్ళు వస్తున్నాయా? పనగుంటాకు బాగా పట్టేసి నీళ్ళు పట్టేలకు పనుకుంటాకు, టమోటా మొలకలు, మిరప మొలకలు, గిడ్డి బాగా వచ్చేసింది. ఇదంతా కోసి తాలింపు చేసేది రేపా. బాగుంది, నవ్వు అంటుంది. అంటే నిమ్మ చెట్టుకు నీళ్ళు పట్టిన వల్ల పనుకుంటాకైతే బాగా వచ్చేసింది అనమాట. టమాటా మంటలు ఈ నిమ్మ చెట్టు కాయలు పెద్దగా కాయటం లేదా? నీళ్ళు పట్టకపోతే మగ పురుగు పట్టేసిందా? నల్ల పురుగు పట్టేసింది. నిన్న పెద్ద పురుగు నేను చంపేసిన కానీ కాయలు ఏమన్నా 4 కాయలే కాసినట్టుంది. అవి కూడా మచ్చలు పట్టుకుంటాయి. ఈ 4 కాయలు మచ్చలు పడిపోయినాయి. ఈ రేపు పులిహారం చేసేస్తే 4 కాయలే ఉన్నాయి చెట్టుకి. పోతా ఇచ్చింది కానీ రాలిపోతా సన్న పిందెలు నిలబడుతుంది. అంతా రాలిపోయి మళ్ళీ ఎగురు వస్తుందా, అప్పుడు వస్తుంది పూత మళ్ళీ బాగా. వాయిలాకుతో నీళ్ళు కాయ ఒకరోజు వాయిలాకు బాగా పచ్చంగా ఉంది. ఒళ్ళు నొప్పులు తగ్గేదానిక కాసుకొని పోసుకోవాలి అప్పుడప్పుడు. ఎట్టా చెట్టు ఉంది కాబట్టి మనకి పోసుకొని నీళ్ళు కాసుకొని పోసుకుంటే నరికేసిన వల్ల బాగా పొద వచ్చేసింది. తీసేయాలి, దీన్ని తీసేసేయాలి. కర్ర పెండలం చెట్లు కర్రలుగా నిలబడిపోయినాయి, ఆకంతా రాలిపోయేసింది. రేపు నరికేయాలి ఇవన్నీ. రేపు నరికేయాల. ఇదంతా
పొలాలు అన్నమాట ఇవన్నీ. అక్కడ కావాలి ఆవులు కట్టేస్తున్నారు కైలల్లోనూ. బాగా నిండిపోయింది, మొదటి నిండా నీళ్ళు వచ్చేసి ఆపేసి ఇక పోయి. నీళ్ళతో ఉంటుంది ఇది, ఇక అటే వస్తూ ఉంటాయి నీళ్ళు. ఈడ పొయ్యి కాడ తుక్కు కాడ చేరిపోయింది. పొయ్యి మంటేసేటి అన్నీ ఆగిపోయింది. పరిస్థితులు అట్లా వచ్చేస్తే ఏం చేస్తావు? ఆరోగ్యం బాగా లేకపోలేకే అంతా చెత్త అయిపోయింది, గడ్డి మలిచిపోయేసింది, అడివైపోయింది. ప్రస్తుతానికి నీళ్ళ కాడ వరకు చేసుకో, తర్వాత రేపు చేసుకున్నారు అంతా ఒకరోజు బాగా అన్నా ఉంటే. అప్పుడు మనం ఫస్ట్ చూసినప్పుడు నిమ్మ చెట్టు చిన్న చెట్టు కదా ఇదా, చిన్న మలక ఇది. ఆ మలకప్పుడు వీడియో కాడ ఉండదు. నిమ్మ చెట్టులో దోసకాయ అని చెప్పని పెట్టినాం టైటిల్ దాన్ని. నీళ్ళు పోతాం లేరా గబారా, మళ్ళీ ఎలా అయిపోతుంది బాత్రూమ్ వేసి. గాలికి మండుతుంది ఇప్పుడు పొయ్యా. ఏందయ్యా పప్పు? ఏం పప్పు చెప్పు? ఇదా ఏం పప్పు ఇది? అవును, ఇదేంది కనుల్లాగా అలా గవ్వల్లాగా ఉన్నాయి పప్పులా. సాంద్రపట్టినట్టు చూడు గవ్వలు అట్లాగా నానబెట్టా. నానబెట్టినా లోగా పప్పు ఎట్టుంటుంది చూద్దాము. గట్టిగా ఉంది పప్పు గడ. గట్టిగా ఉందా? చాలా గట్టిగా ఉంది. లోగా పప్పు పచ్చగా ఉంది. పచ్చగా ఉంది. మళ్ళీ రుచిగా ఉంది. మళ్ళీ రుచిగా ఉందా? జీడిపప్పు కంటే ఇంకా బాగుంది. బాగుంది. అది ఏం పప్పు కామెంట్లో ఎవరైనా తెలియజేస్తారులే, తెలిస్తే ఒకవేళ. ఇది ఈరోజు వీడియో అయితే